హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ శివం శంకరం ట్రక్ బ్లాగ్స్. వచ్చేసి మనం నంద్యాల నుంచి లోడ్ చేసుకొని బయలుదేరినాము. వచ్చి హైదరాబాద్ అనమాట. మనమేమో ఐసే కదా, ఇప్పుడే బయలుదేరాము. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము. ఇది ఒక కాలేజ్ ఎక్కువ ముందు చూపించడం మర్చిపోయినా, వీడియో తీయలేదన్నమాట. మంచి కోటల్ లాంటి హాస్పిటల్ ప్లస్ మెడికల్ కాలేజ్ ఉంటుంది. కర్నూలు ఇంకా 58 కిలోమీటర్లు ఉంది. చాలా పెద్ద కాలేజ్ అన్నమాట. చూడండి, రన్నింగ్ టైంలో అయితే బాగుంటాయి వ్యూస్. చల్లని వాతావరణంకి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకేం తినలేదు, తినాలి. ఎక్కడైనా మంచి హోటల్ చూసి అప్పుడు తిందాం. పిల్లలు పోతున్నారు ఆటోలు. అన్నీ మాత్రం మామూలుగా లేవు. ఎండకి వేడైతే చంపేస్తుంది. మంచిగా ఉన్నాయి వరి పొలాలు అయితే. నిన్న కానీ వరి పొలాలు బాగున్నాయి. మన స్ట్రైట్ వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే బనగానపల్లి వెళ్తుంది. రైట్ పాణ్యం. అంటే రైట్ అంటే లోపలికి ఏమి ఉండదు. మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్కి అంతా పాణ్యం, లెఫ్ట్కి వెళ్తే బనగానపల్లి. బెలూమ్ గుహలు కూడా ఇటే ఉంటాయి. మనం ఒకటి హైవే ఇంకా హైదరాబాద్ దాకా 4 లైన్ ఉంటుంది. రోడ్తో ఏ ఇబ్బంది లేదు. కాకపోతే కర్నూలు వెళ్ళాక డైవర్షన్లు ఎక్కువ ఉంటాయి రోడ్లో. ఒక సైడ్ రోడ్ వేస్తున్నారు. ఒకటే వేలోంచి వచ్చేపోయేటి రెండు పంపిస్తారు. వచ్చే బండ్లను పోయే బండ్లను. అది కూడా చూపిస్తా. ఒక లారీ అయితే బ్రేక్ డౌన్ అయింది ఎండలో. ఈ ఎండకు వేడికి చాలా కష్టం. మామూలుగా ఉండదు. చల్లపూట అయితే ఏ పని చేసుకోవచ్చు, కానీ టైర్ పంక్చర్ అయినా ఏమైనా ఈ ఎండకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. బనగానపల్లి అని ఇక్కడ నుంచి కింది నుంచి లెఫ్ట్కి వెళ్తే బనగానపల్లి వెళ్తుంది. బెలూమ్ గుహలు కూడా అట్టే ఉంటాయి. అయితే పాతది ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంది, అదైతే క్లోజ్ చేసారు. ఆ బండి అయితే 70 కంటే 60 కంటే ఎక్కువ పోదు ఫ్రెండ్స్. వచ్చేసి పాణ్యం అనమాట. ఈ పాణ్యంలో ఒక టెంపుల్ ఉంటుందంట. అంటే నేను కూడా వేరే వాళ్ళ వీడియోలో చూసిన. ఆ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందంట. గోపురం పైన ఒక గొడ్డలు ఉంటుందంట. ఆ గొడ్డలు తీస్తే మొత్తం ఊరే నాశనం అయిపోతుంది అని చెప్పి నమ్ముతారు ఇక్కడ జనాలు. ఇక్కడ అయితే ఒక హోటల్ ఉంది. మనం ముందే ఎక్కడ అన్నది తిందాము. ఇక ఇట్లా వస్తారు, రాంగ్ రూట్లలో వస్తారు. ఇట్లా అయితే మళ్ళా పెద్ద బండలే తక్కువ అంటారు. ఇక్కడ అయితే ఏదో ఉంది, ఆశ్రయం అనుకుంటా. ఇక్కడ అయితే రాయలసీమ ప్రాంతంలో అరటి తోటలు ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే చాలా చూసుకోవడానికి అరటి తోటలు. ఇది వచ్చేసి పొగాకు. అటు కూడా అరటి తోటలు ఉన్నాయి. ఇక్కడైతే ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ 2 బస్సులు ఉన్నాయి. డిన్నర్ లంచ్ బ్రేక్ అనుకుంటా. మా బండి అయితే యావరేజ్ 8.1 చూపిస్తుంది, కానీ అంత రాదు. అప్పుడప్పుడు ఇక్కడ ఆర్టీఓ వచ్చి ఆపుతుంటాడు. ఎక్కువ శాతం అయితే పోలీసు వాళ్ళు ఉంటారు. ఆర్టీఓ ఇక్కడ తక్కువ. అందువల్ల ఆర్టీఓ ఆఫీస్ దగ్గరనే ఆర్టీఓ బండ్లు అయితే ఆపుతుంటాడు. ఏం చేయను తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా పసుపు కలర్లో ఉంది పువ్వు అంతా. ఈ రోడ్లో చిన్న ఘాట్ రోడ్ కూడా కలుగుతుంది.
ఘాట్ రోడ్ ఎక్కనికి అయితే బండి వస్తుంది. చూడడానికి ఘాట్ రోడ్ లాగా అనిపించదు కానీ బండి అస్సలు ఎక్కనే అవుతుంది. చెట్లు అయితే బాగున్నాయి సైడ్ రోడ్ పక్కన. పోవడానికి కొంచెం ప్లేస్ ఉంటే బాగుంటుంది చెట్ల కింద, కానీ బండ్లు ఆపనికి అయితే లేదు. ఇటు చూసినా అరటి తోటలే, ఇంకో 2-3 కిలోమీటర్ల దాకా ఇట్లనే ఉంటాయి. అరటి తోటలకు ఎక్కువ వాటర్ అవసరం లేదనుకుంటా, అందుకే ఎక్కువ అరటి తోటలు వేసుకుంటారు. అసలే వాటర్ ప్రాబ్లం ఇక్కడ, రాయలసీమ అంటేనే వాటర్ ప్రాబ్లం. ఈ కొండలను చూస్తేనైతే బాగా బాగా అనిపిస్తుంది. మట్టి కొండల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి మట్టిలాగా అనిపిస్తాయి కనబడడానికి మాత్రం. హోటల్ ఉంది కానీ బండా పనికి ప్లేస్ లేదు. చూడండి పొద్దున పూట అయితే భలే అనిపిస్తుంది లొకేషన్స్ అయితే. అయితే కొండలు అంటారు, మేమైతే గుట్టలు అంటాం మా ఊర్లో అయితే. కొంచెం ముందుకు వెళ్తే డైవర్షన్ వస్తుంది. డైవర్షన్ 4-5-6 కిలోమీటర్ల దాకా డైవర్షన్, సింగిల్ రోడ్లు వేస్తుంది. ఇటు నుంచి వచ్చేది అటు నుంచి వచ్చే బండ్లు. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది ముందుకు వెళ్తే, చాలా పెద్ద చెరువు. చూడ అట్టి తోట బాగా అనిపిస్తుంది. రోడ్ కిందికి, రోడ్ లెవెల్కి, రోడ్ కంటే కిందికే ఉంది అట్టి తోట, అంత డౌన్లో ఉంది. మొన్న అయితే ఈ కొండలలో మొత్తం కార్చిక్స్ అంటుకుంది, పడి మొత్తం కాలిపోయింది. చూస్తున్నారు కదా కొండలే కానీ మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి, చెట్లకు ఒక ఆకు లేదు ఏం లేదు. ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ కట్టారు, ఇంతకుముందు లేకుండే, కొత్తగా కట్టారు. డైవర్షన్ అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి బోర్డులు చూస్తున్నారు కదా, డైవర్షన్ చేయడని. రోడ్ పక్కన చెట్లు అయితే బాగుంటాయి, లారీలు ఏమన్నా ఆపుకొని, టైర్లు ఇటైనా ఏమిటైనా ఆపుకొని చాలా బాగుంటాయి. చెప్పినా కదా చెరువు అని, ఏదో పెద్ద చెరువు చూపెట్టలేకపోతున్నా, కనిపిస్తుంది అనుకుంటా. ఇదే చెరువు. డైవర్షన్ చూడండి, ఇంకా ఒక 5-6 కిలోమీటర్ల దాకా ఇట్లనే ఉంటుంది ఇక. మళ్ళీ డైవర్షన్ అయిపోతుందా, ఇంకొక 10 కిలోమీటర్లు పోతే మళ్ళీ డైవర్షన్ ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ డైవర్షన్ అయిపోయినాక కలుద్దాం. ఘాట్ రోడ్ చూపిస్తాం, ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడడానికి డౌన్ లాగానే ఉంది, చూడడానికి అయితే ఘాట్ రోడ్ లాగా అనిపించదు, కానీ బండ్లు మాత్రం ఎక్కనే ఎక్కుతాయి లారీలో. కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు అక్కడ నుంచి ఆ రోడ్లోంచి ఉంటాయి. రోడ్డు 2 కొండల మధ్యలోకి వెళ్ళి ఖాళీ బండ్లు అయితే అట్లా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అందులో ఒకటి మన బండి వచ్చేసి 120 horsepower అనమాట. కొంచెం horsepower తక్కువ ఉండడం వల్ల పికప్ అయితే తక్కువ ఉంటుంది. చూడండి కొండలు ఎట్లా కనిపిస్తున్నాయి. ఈ 2 కొండల మధ్యలోకి వెళ్ళి ఆ రోడ్డు ఉంటుంది. చూసారు కదా ఇప్పటికే 40కి పడిపోయింది స్పీడ్. చూడండి కార్లు బస్సులు అయితే ఈజీ ఎక్కేస్తాయి, రోడ్డు పనులే లారీల కోసం ఇబ్బంది పడతాయి. చూడండి ఎంత బాగుంది వ్యూ అయితే.
ఐదు అయిపోతుంది. అదన్నమాట లెక్క. వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, క్లారిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. నేను ఎంఐ ఫోన్లో షూట్ చేస్తున్నా. గుట్టలు ఎట్లున్నాయి, ఒక్క రాయి కనబడదు. అదే మా సైడ్ అయితే పెద్ద పెద్ద గుండ్రాలు, రాళ్ళు, గుట్టలు, రాళ్ళే ఉంటాయి మొత్తం గుండ్లు. చూడండి ఎంత తవ్వి రోడ్ వేసిర్రో, అంత హైట్ నుంచి ఎంత తవ్వి రోడ్ వేసిర్రో చూసుకోవచ్చు. బండి అయితే ఇప్పుడు 4 గేర్లు ఉంది, మెల్లగా ఎక్కుతుంది. 30కి పడిపోయింది స్పీడ్, ఇంకా కూడా పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి వచ్చేటి అయితే మొదలు ఫుల్ స్పీడ్గా వస్తాయి. ఓకే, 3వ గేర్ వేసేసినాము. ఎత్తుకొని కూర్చున్నాడే ఎక్స్లేటర్ మీద కాలు పెట్టి. ఇది సరిపోవన్నట్టుగా మధ్యలో కోతులు. ఇంకా లారీకి సైడ్ కొడతామా చూద్దాం. వెనకాల నుంచి అయితే కార్లు వస్తున్నాయి. సైడ్ మట్టి పోసిర్రు, రోడ్ పక్కన అయితే మట్టి పోసిర్రు, కానీ తొక్కిస్తే బాగుండేది రోలర్తో. చూస్తున్నారు కదా, తీయం తీయం అంటుంది. కొంటే కొంచెం ముందుకు పోతే ఇంకొంచెం తగ్గుతుంది. 3వ గేర్లు అయితే ఉంది బండి. చూడండి ముంగట కొండందో మధ్యలోంచి రోడ్ వేసి గేర్ అయితే మార్చమని ఇండికేషన్ అయితే ఇస్తుంది బండి. చూడండి ఎంత పెద్ద కొండదో వేరు. అక్కడ ఫస్ట్ రోడ్ ఆ పై నుంచి ఉండేది, అక్కడ స్టెప్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రోడ్ ఉండేది 1 వే ఉన్నప్పుడు. ఇప్పుడైతే అయితే వేసేసినాం గేరు. కారు కూడా కనిపిస్తుంది లైట్గా. అక్కడ నుంచి రోడ్ ఉండేది సింగిల్ లైన్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఇట్లా ఉంది. ఓకే, ఎక్కేసినాం. ఘాట్ అయితే ఇంతే, ఇంకా ఘాటు ఇక్కడ చూడండి బాగా అనిపిస్తుంది. డాంబర్ రోడ్ అన్నమాట. అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి ఎక్కడ కర్నూలు బైపాస్లో కలిగింది. చూడండి మళ్ళీ డైవర్షన్ అంట, బోర్లు పెట్టారు. రోడ్ వర్క్ సైట్. ఈ రోడ్లో ఎప్పుడు వచ్చినా కూడా కనీసం ఒక 2-3 జాగాల్లో డైవర్షన్ ఉంటుంది. ఇంకోసారి ఏదో ఒక వర్క్ చేస్తుంది. చెట్లు మాత్రం భలే అనిపిస్తున్నాయి గ్రీన్గా, కానీ అటు సైడ్ లొకేషన్. ఇక్కడ అయితే ఒక ఆశ్రమం ఉంటుంది,
సేమ్ టెంపుల్ లాగా ఉంటుంది ఆశ్రమం. ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ లో హోటల్ ఉంటుంది. హోటల్లో అయితే తినేద్దాం ఫ్రెండ్స్. తినేసి స్టార్ట్ అవుదాం. టెంపుల్ కూడా ఉంటుంది లెఫ్ట్ లో కనిపిస్తుంది. కానీ జనాలు ఎప్పుడు రాంగా చూడలేదు. టెంపుల్ అయితే ఉంది అంటే ఇది వచ్చేసి ఆశ్రమం. టెంపుల్ లాగే ఉంటుంది సేమ్. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే తినేద్దాం. ఇక్కడ బండి ఆపనికి ఎక్కడ 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 ఇక్కడ ముంగట్నైతే ఆపేద్దాం. ఓకే, ఇక్కడనైతే ఆపేసినాం. ఓకే, మార్క్ యూతల్నే అవుతుంది. కొంచెం ఒక టైర్ లోపలికి వెళ్ళింది. మెయిన్ రోడ్ మీదకి చూసుకోవచ్చు. ఓకే, తిన్నాక కలుద్దాం మళ్ళీ.